జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ లో కూడా ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నామినేషన్ చేయడానికి బయలుదేరారు. ఎట్లుండబోతుంది నామినేషన్? ఎట్లుండబోతుంది? ఎలక్షన్స్ ఎట్లా జరగబోతుంది? టిఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. విన్నారా? బీజేపీ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓట్స్ 1,30,000 ఉన్నాయి. నవీన్ కు మైనారిటీ అంటే మొత్తం నవీన్ కు ఇష్టపడతారు. నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ స్థానికుడు. మన ఇప్పుడు టిఆర్ఎస్ ఏం లేదు. ఈయనకు వాళ్ళు ఇక డిపాజిట్లు తెచ్చుకుంటే బాగుంటుందని నమ్మకం. డిపాజిట్ల వరకు వాళ్ళకి కష్టపడమనండి. నవీన్ యాదవ్ స్థానికుడు. వాళ్ళ ఎన్జిఓస్ నుంచి వాళ్ళు చాలా పనులు చేసిండ్రు. ప్రతి ఒక్కరికి సాయం చేసిండ్రు. నవీన్ వాళ్ళ తండ్రి శ్రీశైలం అన్న మంచి పనులు చేసిండ్రు. ఇంకొకటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ బస్తీలు కూడా ఏమున్నాయి, యూసుఫ్ కూడా, రహమత్ నగర్, షేఖ్పేట్, ఇవి మొత్తం స్లమ్ ఏరియా ఉన్నది. అక్కడ మొత్తం సన్న బియ్యం తింటున్నారు రేవంత్ రెడ్డికి. ఏ ప్రభుత్వం ఇయ్యలేదు. ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉన్నది. 6 గ్యారెంటీలు అంటున్నారు కానీ మొత్తం అయిపోయినాయి. అవి కూడా మెల్లమెల్లగా మొత్తం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డెవలప్మెంట్ కొరకే అది అవుతున్నది. పబ్లిక్ మనకు ఓటేస్తారు. అది కూడా క్యాండిడేట్ యువకుడు ఉన్నందుకే డిపాజిట్ తెచ్చుకోమను బీఆర్ఎస్. వీళ్ళు నవీన్ కాంగ్రెస్ కు తట్టుకునే శక్తే లేదు. ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.